హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. ఇవాళ మా అన్నగాడు బ్యాగ్ చదువుకుంటాడు. ఇంకా ఇవన్నీ బుక్స్ అన్ని తీసింది. అలా చెత్త ఇవన్నీ మళ్ళీ పెట్టుకుంటుంది. ఇప్పుడు చెత్తకి ఇట్లుంటే దులుపుకొని మళ్ళీ పెట్టుకుంటుంది అనిగా. నువ్వు పోతే తొందర నిన్నే పంపిస్తా ట్యూషన్కి. అడు ఎరేజర్ పెన్సిల్ లేదా? టైర్ పెన్సిల్ రబ్బర్ ఉందండి ఒక టైర్ది. చూపి ఏం చేసినావు? అది టైర్ ఎరేజర్ అమ్మో, అది ఎంతో పెట్టి కొన్నది మళ్ళా బుక్ స్టాల్లో. 50 రూపాయలు దాన్ని టైర్ ఎరేజర్. 50 రూపాయలు టైర్ ఎరేజర్. పెద్ద టైరు ఇంతలా టైర్లు చూస్తుంది టైర్ ఎరేజరు. నీ కాడ ఉండే కదా 3 ఉండేగా. అవి మీ ఫ్రెండ్ కొంత కదా టైర్ ఎరేజర్. అవును, టమాటా చారు ఎట్లా ఉంది చెప్పలేదు మళ్ళీ. అనే ఎలా ఉంది నీకు అని కాదు చెప్తారు. ఎలా ఉంది? ఇంకా అయిపోలేదు చదవడం త్వరగా. అన్నీ అట్టాలని చెప్పేస్తున్నాం. మేము కష్టపడేసినాం అప్పుడు. బయటకు వస్తున్నాయా? సరే, ఈసారి బుక్స్ కొన్నప్పుడు ఏమయ్యాం? అట్టాలయ్యాం ఏమయ్యాం? ఏడయ్యారా? ఒక్క బుక్ కన్నా నోట్ బుక్ కన్నా ఉందారా అట్టాలు? అది వాడలే కాబట్టి అది నీట్గా ఉంది. అది అయినా నిన్న మనం తీసుకుపోయిన బుక్ అది. అగో ఎంటీగా ఉన్నాయి, ఏం రాయాలి అలా. ఇంకో ఖాళీ బుక్ ఏం ఒకటి రాసినాము అంతే. నువ్వు అరవడంలో ఉన్నావు రే. నువ్వు దేంట్లో లేవు ఇక. ఒకరి మీద అరవడంలో ఉన్నావు. కొన్నాడు ఇక. కాపరేట్ దానికి ఉందా అట్ట? సరే తీసుకో. మరి ఏం హోంవర్క్ ఉందో అదే పట్టుకో ట్యూషన్కి. ట్యూషన్కి ఏదో ఉంటే అదే పట్టుకో హోంవర్క్. ఓకేనా? ఈ బుక్స్ అన్నీ ఏమవుద్దు. నీ ఎక్కడి రా? ఎవరికి ఇచ్చినావు నువ్వు? నాకు ఈయనే వెళ్ళి నాకు. అది కాదులే కానీ నీ రా రే. నీ నోట్బుక్ తీరా. నీ అట్టాలు ఉన్నాయారా? నీ బ్యాగ్ తీరా. మరి అట్టాలని చింపి టీచర్ చెప్పేయి. ఏమో చెప్పేయి అంటే చెప్పేసాడంట వాడు. బావాడు మ్యాథ్స్ టీచర్ కోపం వచ్చిందేమో అట్టాలని చూసి. ఇక అదే మనం పాత వేసినవి బాగున్నాయి. అవి అట్నే ఉన్నాయి బుక్లు, నోట్బుక్లు. వీళ్ళు స్కూల్కి తీసుకుపోయినాయి మొత్తం ఖరాబ్ చేసి పెట్టారు. ఏం వండుతున్నావు కర్రీ మళ్ళా? చెప్పలే మరి. కూరగాయలకి పోతే అయిపోయాయిగా. పోదామా ఇప్పుడు? అదే పోదామా కూరగాయలకి? సరే, వాళ్ళు ట్యూషన్ పోగానే పోదాం. ఫ్రెండ్ కూరగాయలు అయిపోయినాయి. షాప్కి పోతా నేను నాకు తీసుకుపోయి పోతా. ఒరేస్తా పూలు ఉన్నాయి కదా మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి. కూరగాయలు అయిపోయినాయి. బాగానే వచ్చినాయి కూరగాయలు ఈసారి కదా. చాలానే వచ్చినాయి. అప్పుడు తెచ్చుకున్నాం. 10 days అవుతుంది. 2 weeks అయిందా? అంటే బయట ఫంక్షన్లో పోయినాం కదా. మళ్ళీ 2 ఫంక్షన్లు అయినా కూడా అయింది. మళ్ళీ మనం నైట్ వండుకోలే కదా. 2 ఫంక్షన్స్కి పోయినాం. ఇంకా అయినా 2 weeks వచ్చినాయి. రైస్ అంటే మేము సరిగ్గా తింటలేము. వేరే తింటున్నాం. ఆఫ్టర్నూన్ వేరే వండుకొని ఉప్మా, ఇంకా బ్రౌన్ రైస్. మళ్ళీ ఉదయం టిఫిన్. ఇది ఎప్పుడు కొనుక్కున్నారా తేజు? వీడు ఏమేమో కొనుక్కుంటారు వీళ్ళు అయితే. అదేదో చాకుమారు కొనుక్కున్నాడు వాడు. ఎప్పుడు కొనుక్కుంటే ఏమో దాన్ని.
అవన్నీ నీకురా. వీళ్ళు బుక్ స్టాల్ తీసుకుపోతే జిరాక్స్ కోసం అని తీసుకుపోతే హార్డ్ వర్క్ కోసం వీళ్ళు అక్కడ ఏమేమో కొనుక్కుంటారు ఇక. సరే ఇక నడు, ట్యూషన్ నడు. ఇప్పుడు వద్దు కానీ టైం వేస్ట్ అవుతుంది చాలా. నెక్స్ట్ ఇయర్ నుంచి చెప్తా ఎన్ని పెన్సిల్ అయిపోతుంది, ఎన్ని ఇరేజర్లు అయిపోతుంది. ఇప్పుడు ఏం చెప్తా, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు చెప్పాలి. ఎన్ని రోజులు రావాలో చెప్తా. అదే గీడు కూడా చాలా ఆగం చేస్తుండు. పెన్సిల్ చాక్ మార్లు గిట్లా ఏంటి చాలా అయినాయి సార్. కాదే మీకు పెన్సిల్ ఎందుకే? మీకు పెన్సిల్ ఇరిగిపోతుంది కానీ పెన్సిల్తో రాసుకోవాలి. కానీ లిడ్డులు పెన్సిల్ మస్తు లిడ్డు వీళ్ళకి రాక ఊకనే ఇరిగిపోతుంది లిడ్డు అయితే. ఈసారి అయితే చాలా అయినాయి, పోయినసారి కన్నా ఎక్కువ అయినాయి పెన్సిల్ రబ్బర్లు ఇవన్నీ. పోయినసారి అంటే బాక్సులు కొనుక్కొచ్చి ఇచ్చినాం, దాపెట్టి ఇచ్చినాము. ఈసారి అయితే చాలా అయిపోయినాయి, అయితే చాలా కొనుక్కున్నారు. అవును, ఇక రీడింగ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇక స్కూల్ స్టార్ట్ అయినప్పుడు రీడింగ్ చేపిస్తాను. వీళ్ళు ఇంటలేరు ఇక. ఊకే అరుచుకుంటారు, తిట్టుకుంటారు ఇద్దరు. తెలివిలు ఎక్కువైపోయినాయి బయట తిరిగి. నేను ఒక్కదాన్ని ఏమంటలేనులే, అన్నయ్య కూడా అంటున్నా. అన్నయ్య కూడా సరే పోనీలే. ఇక నాడు ట్యూషన్ నాడు ఇక నువ్వు అరవకు. ఇక నీకు చేతులు కూడా లేస్తున్నాయి మధ్యలో, తెల్లమే కొడుతున్నావు. చాలాసార్లు కొట్టినావు కూడా చూసినా నేను. చెల్లెని ఆడిపించుకోవాలి కదా మరి. చెల్లె కదరా మరి, ఇద్దరు కలిసి ఆడుకోవాలి కదరా. ఊకే అడుగుతా ఉంటాం మళ్ళీ చెల్లేది అని. రోజు ఉంటా గణేష్ నీకోసం. అన్నీ ఆ నోట్బుక్స్ తర్వాత పెట్టుకుంటావా? సరే, ఇప్పుడు అవసరం ఉండే తీసుకోతున్నావా? సరే నాడిగా ఈ సెల్ఫ్లో పెడతలే నేను. పో తొందర వస్తా. నిన్నే తొందర పంపించమంట. ఫోన్ చేస్తుంది. ఫోన్ చెయ్యి అన్ని కానీ తొందర పంపించమని చెప్పు ట్యూషన్ అక్కని. బాయ్. ఎందుకు? దేని గురించి? పోవాలని లేదా మరి నీకు తెలివి? ఎందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా అని చెప్తావు? ఆడుకున్నా అని చెప్పు. ఇక ఆడుకున్నా అని చెప్పు. ఇక పోవచ్చు.